ప్రమాదవశాత్తు జరిగిందా, కుట్రకోణం ఉందా? తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మంటలు చెలరేగిన ఘటనపై ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా పూర్తి స్థాయిలో విచారణ చేసి కారణాలు కనిపెడతా ఉంటున్నారు ఇన్వెస్టిగేషన్ అధికారులు. నిన్న జరిగిన ప్రమాదంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఆ కాపీని టీవీ9 సంపాదించింది. ఎఫ్ఎస్ఎల్ లో ప్రమాదంపై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కంప్లైంట్ చేశారు. అందులో 5 గదుల్లోని ఫైల్స్ కాలిపోయినట్టుగా ఫిర్యాదు చేశారు. మంటల్లో కాలిపోయినవి ఏంటి అంటే, మొదటిది కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, 2 ప్రాపర్టీ రూమ్, 3 కేసు వెరిఫికేషన్ ఛాంబర్, 4 ఎనాలిసిస్ ఛాంబర్, 5 సర్వర్ రూమ్, 6 5 గదుల్లో కాలిపోయిన సామాగ్రి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత తాము లోపలికి వెళ్లి చూశామని, ఫర్నిచర్ తో పాటు మరికొంత డ్యామేజ్ కూడా జరిగినట్లుగా తెలిసిందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ లో ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ని సీజ్ చేసి మరొకసారి క్లూస్ టీం ఎస్బీ తనిఖీలు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం సమయంలో ఎవరైనా ఉన్నారా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు సహా కొన్ని ఫైల్స్, ఎవిడెన్స్ డేటా కాలిపోయినట్టుగా గుర్తించారు. కాసేపట్లో ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ చేరుకోనున్నారు. ఈ ప్రమాదం జరిగిన తరువాత శిఖా గోయల్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేస్తారు. ఆఫీస్లో చాలా సామాగ్రి సురక్షితంగానే ఉందని క్లారిటీ ఇచ్చారు. కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, అది సరికాదు అన్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.